ఆదిలాబాద్ వెళ్దామా, ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఎస్, సో ఆదిలాబాద్ జిల్లా, ఓకే, మీ జిల్లాకి వెళ్దాం అంటారా? సో నెక్స్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ రిపోర్టర్ రాజు పటేల్ కూడా ఫోన్ లైన్లో తీసుకోండి. ముందుగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి వెళ్దాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబోతుంది. 21 నుంచి 24 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీకి రాబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి 21 నుంచి 24, ఎంఐఎం 0 నుంచి 2, అదర్స్ 2 నుంచి 4, బీఆర్ఎస్ 6 నుంచి 8, కాంగ్రెస్ 10 నుంచి 15. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ కు 3rd ప్లేస్ వచ్చింది. 2nd ప్లేస్ లో జోగురామన్ ఉన్నారు. పాయల్ శంకర్ అక్కడ ఎమ్మెల్యేగా, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలో పాయల్ శంకర్ కూడా ఒక ఎమ్మెల్యే. ఆల్రెడీ బీజేపీ 21 నుంచి 24 మంది, అంటే 25 మంది 26 మంది వస్తే ఆదిలాబాద్ లో ఫామ్ చేయొచ్చు. 25 మంది వచ్చారనుకోండి. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బీజేపీ, పాయల్ శంకర్ బీజేపీ, వాళ్ళిద్దరు ఎక్స్-అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇంక ఎమ్మెల్సీలు వేరే వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకి లేవు. కాబట్టి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ దగ్గరలో ఉంది మున్సిపల్ చైర్మన్ స్థానానికి. ఆల్రెడీ క్యాంపుకు షిఫ్ట్ చేసేశారు. సో డిస్టిక్ హెడ్ క్వార్టర్, ఆదిలాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్. రాజు పటేల్, ఎస్ రాజు పటేల్ ఫోన్ లైన్ లో ఉన్నారా? రాజు పటేల్, ఆదిలాబాద్ క్లియర్, అంటే చాలా దగ్గరగా బీజేపీ ఉంది. 21 నుంచి 24 అంటే 49కి. సెకండ్ పొజిషన్ లో కాంగ్రెస్ ఉంటుందా? బీఆర్ఎస్ 3rd పొజిషన్ వెళ్తుందా? అవునవునవును. ఓకే, అంటే ఆదిలాబాద్ కు వచ్చేసి మనం ఇంతకు నిన్న మొన్న డిస్కస్ చేసుకున్నట్టుగా కూడా బీజేపీకి మనకు అక్కడ ఎడ్జ్ ఉంది, బీజేపీకి అనుకూలంగా ఉంది. కాకపోతే కొన్ని విషయాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ చేసినటువంటి అంశాల్లో వాళ్ళు కూడా ఓన్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంశము, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేము తీసుకొచ్చామని ఈ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనౌన్స్ చేయడం జరిగింది. సో అటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా నేను కేంద్రంతో మాట్లాడుతూనే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందని కూడా అతను కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. సో ఈ కేసెస్ మాత్రం కొంచెం ప్రభావాన్ని చూపి అది 2 పార్టీలకు సానుకూలంగా మారినాయి మున్సిపల్ ఎన్నికల్లో. దాంతో అది మనకు ఏర్పడింది. ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు కనుక ఏమైనా జరిగితే కనుక ఒకవేళ మనకు ఏదైతే పార్టీ మనకు ఎంఐఎం కేం లేవా? ఆదిలాబాద్ లో ఎంఐఎం గట్టిగా పోటీ చేయలేదా? ఎంఐఎం కూడా చేసింది. ఎంఐఎం కూడా మనకు 3 స్థానాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంఐఎం కి. ఓకే, సో ఫార్వర్డ్ బ్లాక్ కూడా అక్కడ ఉంది. ఫార్వర్డ్ బ్లాక్ కూడా 3 నుంచి 5 స్థానాలు. ఈ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్ పోటీ చేయడం జరిగింది. ఒకవేళ కనుక అటు ఇటు ఒక 4-5 సీట్లు కనుక బీజేపీకి ఏమైనా తక్కువ వస్తే మాత్రము ఫార్వర్డ్ బ్లాక్ నుంచి లేదా ఇండిపెండెంట్ నుంచి కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. దాంతో ఇండిపెండెంట్స్ ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ మీద పోటీ చేసిన వాళ్ళు బీజేపీ రెబల్సా, కాంగ్రెస్ రెబల్సా, బీఆర్ఎస్ రెబల్సా? దాంట్లో 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళ నుంచి అది ఆల్రెడీ హామీ తీసుకోవడం కూడా జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ 3 నుంచి 5 వాళ్ళ నుంచి. సో వాళ్ళని కూడా సపరేట్ గా ఉంచడం జరిగింది. కంప్లీట్ గా కూడా అందరూ పోటీ చేసినటువంటి కంటెస్ట్ 49 మందిని కూడా పాయల్ శంకర్ అటు మహారాష్ట్రకు క్యాంపుకు తరలించారు ఈ రోజు. సో ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్ గాని, కార్పొరేటర్ అభ్యర్థిని అందరినీ కూడా క్యాంపులకు తరలించడం జరిగింది. ఒకవేళ కనుక ఒక 3-4 తక్కువ వస్తే మాత్రము ఆదిలాబాద్ లో ఫార్వర్డ్ బ్లాక్ తో కానీ మిగతా బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నటువంటి 3 కౌన్సిల్ తో కలిసి ఆదిలాబాద్ లో బీజేపీ మున్సిపాలిటీ జనరేట్ అవకాశం ఉంది. వారి కనుక హెల్ప్ తీసుకున్నా మాత్రము హంగుగా మనం భావించవచ్చు. హంగుగా కూడా బీజేపీ అయితే మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓకే ఓకే, సో ఆదిలాబాద్ అయితే క్లియర్ అడ్వాంటేజ్ టు బీజేపీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆదిలాబాద్ తర్వాత నిర్మల్ చదవండి స్పందన మీరు. నిర్మల్ 42 వార్డ్స్ మొత్తం. సో మొత్తం 42 వార్డులు. కాంగ్రెస్ 10 నుంచి 15, బీఆర్ఎస్ 4 నుంచి 6, బీజేపీ 19 నుంచి 25. సో నిర్మల్లో బీజేపీ ఏకంగా 19 నుంచి 25, కాంగ్రెస్ 10 నుంచి 15,
బీఆర్ఎస్ 4 నుంచి 6, బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. ఆల్రెడీ సర్పంచ్ స్థానాల్లో మెజారిటీ నిర్మల్లో ఆయన భారతీయ జనతా పార్టీ గెలిపించేసుకున్నారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, శ్రీహర్ రావు కూడా ఉన్నారు. బట్ ఇద్దరు కలిసిన 10 నుంచి 15 వార్డులే వస్తున్నాయి. బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితం. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ చెప్పుకోదగ్గ లీడర్ లేకపోవడంతో 3rd పొజిషన్ లో ఉంది. సో నిర్మల్ బీజేపీ క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి వచ్చే దిశగా ఉందని అక్కడ మా నెట్వర్క్ చెప్తోంది. అవసరమైతే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ గా ఆదిలాబాద్ ఎంపీ గోడన్ నగేష్ ఉంటారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. సో ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ బైన్సా 26 వార్డులు, ఎంఐఎం 12 నుంచి 16, భారతీయ జనతా పార్టీ 5 నుంచి 7, కాంగ్రెస్ 5 నుంచి 6, బీఆర్ఎస్ 1 నుంచి 2. సో రాజు పటేల్ బైన్సా 26 వార్డుల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న వార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ 26లో మనకు 18 వార్డులు ముస్లిం ప్రాబల్యం ఉన్న వార్డులే ఉంటాయి. 18. ఓకే. ఎక్కువ ప్రాబల్యము, ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వార్డులు 18 ఉంటాయి. ఓకే. మిగతా 8 వార్డులలో కూడా ముస్లిం ఓటర్స్ ఉంటారు. కాబట్టి 18 మనము మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంటే మాత్రము మనకు బైన్సానే కైవసం చేసుకునే విధంగా కనిపిస్తుంది. బైన్సా ఎంఐఎం 12 నుంచి 16, కాంగ్రెస్ కు వస్తున్నాయి 5, 6, బీజేపీ 5 నుంచి 7, బీఆర్ఎస్ 1 నుంచి 2. లాస్ట్ టైం ఇక్కడ బైన్సా మేయర్ గా బైన్సా మున్సిపల్ చైర్మన్ గా ఎవరుండే? ఎంఐఎం బీఆర్ఎస్? ఎంఐఎంఏ ఉంది. ఎంఐఎం. సో రాష్ట్రంలో ఎంఐఎం ఉంది. అంతకు ముందు కూడా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కలిసి కూడా ఎంఐఎం ఉంది అంతకు ముందు కూడా. సో అంటే వరుసగా 2 సార్లు కూడా ఎంఐఎంఏ అక్కడ మనకు జెండా పాటుకుంటూ వస్తుంది బైన్సా మున్సిపాలిటీ. ఓకే. నెక్స్ట్ ఖానాపూర్ 5 నుంచి 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ. ఖానాపూర్ లో 12 వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ 5 నుంచి 8, బీఆర్ఎస్ 5 నుంచి 8. రాజు పటేల్ బీజేపీకి ఏమన్నా స్కోప్ ఉందా అక్కడ? 1, 2? బీజేపీకి 0 నుంచి 2 వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖానాపూర్ లో. ఎందుకంటే ఖానాపూర్ కంప్లీట్ గా కూడా అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినట్టు నాయకులు ఎవరు లేకపోవడం, ఒక మన మాజీ ఎంపీ అయినటువంటి రమేష్ రాథోడ్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు లేకపోతే అంతకుముందు పోటీ చేసిన రితేష్ రాథోడ్ ఉన్నాడు. సో ఆయన కూడా రితేష్ రాథోడ్ ఉన్నాడు. ఖానాపూర్ ఇన్ఛార్జి కూడా ఉన్నారు రితేష్ రాథోడ్. కానీ తన ప్రభావాన్ని మాత్రం ఏం చూపించలేదు. ఎందుకంటే రితేష్ రాథోడ్ మీద ఆల్రెడీ రమేష్ రాథోడ్ ఉన్నప్పటి నుంచే బీజేపీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ ఆయన కొంచెం నెగటివ్ ఫీలింగ్ ఉండేది. సో కంప్లీట్ గా కూడా ఎక్కడ ఆయన ఖర్చు లేకుంటున్నాడు, ఏదో అడపదడప వస్తూ ఉన్నాడు తప్ప ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇక ఖానాపూర్ అంటే నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. అటు కాంగ్రెస్ టు బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి తెలుసు మనకు బొజ్జు పటేల్ నాడు, బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయక్, కేటీఆర్ అత్యంత సన్నిహితులు జాన్సన్ నాయక్ ఉన్నారు. ఇటు వెడమ బొజ్జు ఎమ్మెల్యే ఉన్నారు. బట్ చాలా క్లియర్ గా మనకి ఖానాపూర్ అంటే కొంచెం టఫ్ ఫైట్ అనుకోవచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి టఫ్ ఫైట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్. బీజేపీ కనుక రాజు పటేల్ చెప్పినట్టు 2 సీట్లు వస్తే కొంత డిసిజన్ మేకర్ అవుతుంది. బట్ అక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెడమ బొజ్జు ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఖానాపూర్ ఆల్రెడీ ఉన్నారు. సో ఒకటి తక్కువ వచ్చినా వాళ్ళు కావచ్చు. ప్లస్ అధికార పార్టీ కాబట్టి బీఆర్ఎస్ లోంచి వాళ్ళను గుంజుతారు. ఏముంది, అధికారం ఎవరుంటే వాళ్ళు బీఆర్ఎస్ ఏం శుద్ధపూస కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంతే చేశారు. కాంగ్రెస్ ఆ భయం బాగా పట్టుకుంది భరత్ ఇప్పుడు. ఎందుకంటే మేము పాటించినటువంటి ఫార్ములానే, అనుసరించే ఫార్ములానే కాంగ్రెస్ కూడా పాటిస్తున్నటువంటి భయం కూడా వాళ్ళు పట్టుకున్నది. అందుకే అందరూ క్యాంపు రాజకీయాలు అవి పెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎక్కడ కూడా క్యాంపు రాజకీయాలకైతే ఇప్పటి వరకు అయితే ప్రారంభించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల కార్పొరేషన్ 60 డివిజన్లు, కాంగ్రెస్ 35 నుంచి 40, బీఆర్ఎస్ 10 నుంచి 15, బీజేపీ 9 నుంచి 14. సో కాంగ్రెస్ పార్టీ ఈజీగా మంచిర్యాల కార్పొరేషన్ గెలుచుకోబోతుంది. ప్రేమ్ సాగర్ రావు గెలుచుకోబోతున్నారు. బీజేపీ 2nd పొజిషనా, బీఆర్ఎస్ 2nd పొజిషనా? రాజు పటేల్ మనకు యాక్చువల్లీ నిన్నటి వరకు అందినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం బీజేపీ 2nd, బీఆర్ఎస్ 3rd ప్లేస్ అనుకున్నాము. కానీ ఈ రోజు కూడా కొంచెం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కొన్ని వార్డ్స్ కూడా మనం ఈ రోజు తిరిగితే మాత్రం కాస్త ఈక్వేషన్ చేంజ్ అయ్యి కనిపించాయి. ఆ బీఆర్ఎస్ అయితే 2nd పొజిషన్ కి వచ్చేలా ఉంది, బీజేపీ 3rd పొజిషన్ కి వస్తుంది. కానీ బీజేపీకి మాత్రము గణనీయంగా ఓటు బ్యాంక్ అయితే పెరుగుతుంది మున్సిపాలిటీలో. గతంలో ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళు 2nd ప్లేస్, పార్లమెంట్ లో కూడా ఓట్ల పరంగా బీజేపీ 2nd ప్లేసే.
ఫడ్నవీస్ కూడా తీసుకొచ్చినట్టున్నారు కదా, ఫడ్నవీస్ ప్రచారం కూడా చేసినట్టున్నారు. అవునవును, మా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చారు. సో ఫడ్నవీస్ వచ్చినటువంటి పర్యటన అయితే చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. సో దాంతో ఒకటేసారి గ్రాఫ్ కూడా బీజేపీ పార్టీ పెరిగిపోయి ఇట్లా సీట్ల ముఖ్యం కాకున్నప్పటికీ కూడా ఓటింగ్ శాతం అయితే పెరిగి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికైతే గట్టి పునాది అయితే చెప్పవచ్చు మనం. ఓకే, సో అక్కడ లక్షటిపేట మున్సిపాలిటీ స్పందన టఫ్ ఫైట్ కనిపిస్తోంది. 15 వార్డ్స్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్. టోటల్ వార్డ్స్ చెప్పండి. లక్షటిపేటలో టోటల్ వార్డ్స్ 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 9, బీఆర్ఎస్ 5 నుంచి 9, బీజేపీ 0 నుంచి 2. ఎస్, అంటే కాంగ్రెస్ 6, 9, బీఆర్ఎస్ 5, 9. సో ఇద్దరు సమానం. ఎందుకు? ఎస్, లక్ష్యపేట కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అది. సో మంచిర్యాల నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. కాకపోతే అక్కడ లక్ష్యపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ల ఎంపికలో చివరి నిమిషంలో 3-4కి రావాల్సిన విషయంలో వారికి ఇవ్వకుండా ఇతరులకు పార్టీ టికెట్ కేటాయిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ పైన కాస్త ప్రభావం చూపించింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అండ్ రైట్ మున్సిపాలిటీ లక్ష్మీపేట మున్సిపాలిటీ ఏదైతే మన మంచిర్యాల కార్పొరేషన్ ఎట్లయితే దక్కించుకుంటుందో అలా దక్కించుకునే అవకాశం ఉండేది. కానీ ప్రేమసాగర్ రావు ఓడిపోయిన తర్వాత అతనికి ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా చాలా అండదండలుగా కష్టపడి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా, కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా ఒక 4 క్యాండిడేట్స్ ప్రేమసాగర్ రావుని అడ్డుపెట్టుకుని ఉన్నారు. వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. దాంతో ఒక 3కి అది కాస్త ప్రభావాన్ని చూపించింది. అది బీఆర్ఎస్ ఎడ్జ్ గా మారిపోయింది. వాళ్ళు ఇమీడియట్లీ బీఆర్ఎస్ పోవడంతో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది. కాబట్టి బీఆర్ఎస్ కాంపిటీషన్ కి వచ్చింది. లేకుంటే లక్ష్మీపేట కూడా వన్ సైడ్ కాంగ్రెస్ అయిపోయేది. సో ఇప్పటికీ టఫ్ ఫైట్ ఉన్నప్పుడు కూడా 1-2 స్థాన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుతోటి లక్ష్మీపేట కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ చెన్నూరు చదవండి. స్పందన. చెన్నూరు 18 వార్డ్స్ భరత్. కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 6 నుంచి 8, బీజేపీ 3. బీజేపీ 0 నుంచి 3. ఓకే, కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 6 నుంచి 8. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. బాల్క సుమన్ అక్కడ ఆపోజిట్ ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ విప్. ఇది కేతన్పల్లి, 2 కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కేతన్పల్లిలో 22 వార్డులు ఉంటే అక్కడ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఎడ్జ్ కనిపిస్తోంది. కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 14 నుంచి 16, బీజేపీ 0 నుంచి 2, ఎంఐఎం ఇక్కడ కంటెస్ట్ చేయలేదు, అదర్స్ 0 నుంచి 2. సో చెన్నూరు కేతన్పల్లిలో 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంది. అయితే చెన్నూరులో కొంత స్లైట్లీ అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్. 10 నుంచి 12, బీఆర్ఎస్ 6 నుంచి 8, బీజేపీ 0 నుంచి 3. చెన్నూరులో బీజేపీకి సీట్లు వస్తాయా రాజు పటేల్? అక్కడ చెన్నూరులో స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి బీజేపీ ఉన్నప్పుడు చెన్నూరులో కొంచెం పార్టీని బలోపేతం చేశాడు. సో ఆ క్యాడర్ వివేక్ తోటి రాలేదు. అక్కడ జిల్లా అధ్యక్షుడు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ కూడా బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలకం వ్యక్తి, చాలా ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ టైం చెన్నూరు సర్పంచ్ కూడా పోటీ చేసి చాలా తక్కువ తోడిపోయాడు. కాబట్టి వార్డు మెంబర్ అక్కడ ఉండడం జరిగింది. సో అది మనకు లాస్ట్ టైం మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయింది కాబట్టి అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసినట్టు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు గతంలో వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినట్టున్నారు. వాళ్ళ గురించి సానుభూతి ఉంది కాబట్టి 1-0 నుంచి మనకు 3 స్థానాలకైతే బీజేపీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 6 నుంచి 8 కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకే మనకు ఎడ్జ్ కనిపిస్తుంది, కైవసం చేసుకునే విషయం కనిపిస్తుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తక్కువ వస్తే బీఆర్ఎస్ 8 వచ్చి ఒకవేళ బీజేపీకి 3 వస్తే మిగతా వాటి కోసం అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అనేది కూడా అంశం. మెజార్టీ లేకపోతే మన వాయిదా పడుతుంది. సో ఎందుకంటే కోరం లేకపోయినా మనకు సరైన సంఖ్య లేకపోయినా కూడా ఎంత వాయిదా పడుతుంది కాబట్టి సో అప్పుడు మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి సమీకరణాలు మన పక్కన పెడితే మాత్రం ప్రస్తున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం అయితే చెన్నూరు అవుట్ సైడ్ కాంగ్రెస్ కే, కేతన్పల్లి మాత్రము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ, బీఆర్ఎస్ ఇండైరెక్ట్. చెన్నూరు అవుట్ రైట్ కాంగ్రెస్ కొంత అటు ఇటు మీరు ఇచ్చిన దానిలో 10, 12 ఇట్లా అన్నారు. 18 ఉంది, మనకు 18 ఉంది. ఇప్పుడు చెన్నూరు 10 బదులు 7, 8 వచ్చే అవకాశం అట్లేం లేదు. ఉంది. అదే నేను బేసిస్ వేసుకున్నా. ఒకవేళ కనుక అది కనుక వస్తే ఒక 2-3 స్థానాలు మనం దీని తగ్గినా సరే ఇప్పుడు బీఆర్ఎస్ కు 8 ఉంది. 8 నుంచి 12, 13 పోయినా ఆ బీజేపీ ఒకవేళ గెలిస్తే వారి యొక్క హెల్ప్ తీసుకుంటే మాత్రము
ఒకవేళ వచ్చే అవకాశం సో ఉంది. అదర్వైజ్ చెప్పలేదు. ఆల్సో ఒక అక్కడ మ్యాజిక్ అక్కడ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ, తర్వాత Yes. ఎంపీ ఆల్సో వంశీ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వాళ్ళిద్దరు ఎక్స్ అఫీషియో ఓటుతో చెన్నూరులో ఈజీగా గెట్టాన్ కాగలుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఒక విషయం ఏంటంటే భరత్, నిన్న వివేక్ వెంకటస్వామి ప్రచారం చేయడము వార్డులలో కాస్త ఆ వార్డులలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది అనేటువంటి ఒక సర్వే రిపోర్ట్ మనకు వచ్చింది మన ఇన్ఫర్మేషన్ ప్రకారము. సో అది డౌట్ అనిపిస్తుంది. ఒక ఎంపీ వాడ 1, 4, 5 ఈ 3 ఇట్లలో. సో వాళ్ళకు కూడా ఆల్రెడీ చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, లీడర్ల రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని నిన్న ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి బైక్ ర్యాలీ తీయడము, ప్రచారం చేయడం లాంటివి జరిగింది అక్కడ. ఓకే. సో ఆ ఈక్వేషన్స్ అంటే వెళ్తే అది క్లియర్ కట్ గా అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం లేదా క్లియర్ కట్ ఉన్నటువంటి పరిస్థితులలో Okay. మరొకసారి ధైర్యం చేసి వివేక్ వెంకటస్వామి వల్ల నిన్న సో కేతన్పల్లి 10 నుంచి 12, బీఆర్ఎస్ 14 నుంచి 16. కేతన్పల్లి కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 14 నుంచి 16. ఒక 2-3 సీట్లు తక్కువ వచ్చినా కేతన్పల్లికి వెళ్ళి ఎక్స్ అఫీషియో ఓట్స్ వేస్తే ఎంపీ వంశీ గాని మంత్రి వెంకటస్వామి ఇద్దరు, వివేక్ వెంకటస్వామి ఇద్దరు అక్కడి నుంచి వేస్తే అంటే ఎక్స్ ఆఫీషియో కిందకి వాళ్ళు ఇప్పుడు ముందే చెప్పాల్సి ఉంటుందండి ఎక్స్ ఆఫీషియోకి వచ్చేసి. సో మరి ఆ సందర్భంలో వాళ్ళు ఏది డిసైడ్ ముందే లేదు, 13, చేసుకుంటారు 14 తేదీ తర్వాత కూడా నోట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అధికార పార్టీ ఏం చేసినా చెల్లుతుంది, వాళ్ళ రూల్స్ వాళ్ళకి అనుగుణంగానే చేస్తారు. సరే కేతన్పల్లిలో అయితే టైట్ కనిపిస్తుంది. కేతన్పల్లిలో కేతన్పల్లి కాంగ్రెస్ మనకు డౌట్ఫుల్ డౌట్ఫుల్, బీఆర్ఎస్ క్లియర్ గా ఉంది, బీఆర్ఎస్ సిపిఐ కలిపి. సిపిఐ కలుపుంది, అటు బీజేపీ సపోర్ట్ ఉంది, కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా దీంట్లోకి వెళ్ళి బీజేపీ కూడా గెలుస్తుందా కేతన్పల్లి? కేతన్పల్లిలో దాదాపు 0 నుంచి 3 వచ్చే అవకాశం ఉంది. ఓకే. అక్కడ కూడా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే అక్కడెక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే వివేక్ వెంకటస్వామి బీజేపీ గతంలో ఉన్న స్ట్రాంగ్ క్యాడర్ అలానే ఉంది. ఓకే. సో ఆ ఎఫెక్ట్ రివర్స్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కనుక బీజేపీ కనుక గెలిస్తే మంత్రి వివేక్ వెంకటస్వామి రిటర్న్ గిఫ్ట్ రూపంలో కొట్టే అవకాశం కనిపిస్తుంది. బెల్లంపల్లి 34 వార్డులు, కాంగ్రెస్ 18 నుంచి 23, బీఆర్ఎస్ 14 నుంచి 16, అదర్స్ 0 నుంచి 2, 18 నుంచి 23, బీఆర్ఎస్ 14 నుంచి 16. సో అటు ఇటు ఏమన్నా ఇటు ఇటు ఏమైనా అవుతుందా? బీఆర్ఎస్ 18 నుంచి 23 వచ్చి కాంగ్రెస్ బెల్లంపల్లిలో మనకి ఆ స్కోప్ లేదని చెప్పవచ్చు. బెల్లంపల్లిలో క్లియర్ గా వివేక్ సోదరుడు వినోద్ క్లియర్ గా క్లియర్ గెలిపించుకుంటారు. కట్ గా అవసరం అనుకుంటే తక్కువ. మనకు ఇప్పుడు 18 నుంచి 23 అనుకున్నాం మనం 34 కంటే మనకు 18 వస్తే సరిపోతుంది. ఎస్. సో అది తక్కువ వచ్చినా సరే, లీస్ట్ వచ్చినా సరే మళ్ళీ ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో ఉంటాడు. పెద్దగా వాళ్ళకు విషయం కాదు. ఆసిఫాబాద్ టోటల్ 20 వార్డులు, కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 10 నుంచి 14, ఎంఐఎం 0 నుంచి 2. ఎంఐఎం పోటీ చేసింది ఎక్కడ? ఆసిఫాబాద్ చేసింది. అది చాలా మంది ఉన్నారు, గతంలో కూడా చేసింది. గతంలో ఆసిఫాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ కూడా గత ఎన్నికల్లో అక్కడ ప్రచారానికి వచ్చారు, కనీసం అతను రాలేకపోయారు. సో అక్కడ కంపల్సరీ ఎఫెక్ట్ ఉంది. ఆసిఫాబాద్ లో టఫ్ ఫైట్ నడుస్తుంది. కోవాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, అక్కడ మనకు వరప్రసాద్ ఉంటారు, కిరణ్ వరప్రసాద్ ఆయన డిస్ట్రిక్ట్ డిసిసి ప్రెసిడెంట్, అలానే గతంలో కంటెస్ట్ చేసినటువంటి శ్యామ్ నాయక్, వాళ్ళిద్దరు కూడా వర్గ విభేదాలని పక్కన పెట్టి ఆసిఫాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి చాలా రకాల అంటే కష్టపడి కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆసిఫాబాద్ ఎప్పుడైనా సరే ఈవెన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. 400-500 తోట గెలుస్తూ ఉంటాడు ఆసిఫాబాద్. ఎందుకు అది? సో అదే మరి కాగజ్ నగర్ మొత్తం 30. నెక్స్ట్ కాగజ్ నగర్ వెళ్తే సిర్పూర్ కాగజ్ నగర్ 30 వార్డులు, టఫ్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కాంగ్రెస్ కూడా 10-12 వస్తున్నాయా కాగజ్ నగర్ లో? కాంగ్రెస్ కూడా ట్రయాంగిల్ ఫైట్ జరిగింది మనకు అక్కడ కూడా. కాంగ్రెస్ 10-12, బీఆర్ఎస్ 11 నుంచి 17, బీజేపీ 12 నుంచి 18. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. బీఆర్ఎస్ లో అక్కడ కోనేరు కోనప్ప మళ్ళీ ఘర్వాప్సీ చేశారు. ప్రవీణ్ కుమార్ కూడా అక్కడ తిరిగారు. కాంగ్రెస్ కు అక్కడ రావి శ్రీనివాస ఇప్పుడు లీడరు. రావి శ్రీనివాస్ కానీ అతను కూడా క్రియాశీలకంగా ఉండట్లేదు. దండవిటల్ మన ఎమ్మెల్సీ దండవిటలు. ఓకే. ఎమ్మెల్సీ దండవిటలో ఇన్ఛార్జ్ గా ఉన్నారు కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ పార్టీకి. సో అతన్ని అన్ని చూసుకున్నాడు. నెక్స్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా. సో ఆ ఉద్దేశంతో తను ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ హామీలు. కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఈజీగా ఫామ్ చేయొచ్చు. 100% నాకు డౌట్ లేదు. ఆసిఫాబాద్ లో బీజేపీకి ఏం లేవా?
ఆసిఫాబాద్ లేదు, బీజేపీకి లేదు. బీజేపీకి స్కోప్ లేదు అక్కడ కమిటీలో కూడా. ఓకే. సో ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ క్లియర్ గా బీజేపీ ఉంది, భైంసాలో క్లియర్ గా ఎంఐఎం ఉంది, మంచిర్యాల కార్పొరేషన్ క్లియర్ కాంగ్రెస్ ఉంది, ఆదిలాబాద్ లో హంగ్ ఉంది, ఖానాపూర్ లో టఫ్ ఫైట్ నడుస్తుంది, చెన్నూరులో క్లియర్ గా కాంగ్రెస్ ఉంది, కేతన్పల్లిలో క్లియర్ గా బీఆర్ఎస్ సిపిఐ ఉంది, బెల్లంపల్లిలో క్లియర్ గా కాంగ్రెస్ ఉంది, ఆసిఫాబాద్ టఫ్ ఫైట్ ఉంది, కాగజ్నగర్ కూడా టఫ్ ఫైట్ ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి టోటల్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా